ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కల్వరి ప్రసన్నత మినిస్ట్రీస్ గిద్దలూరు నుండి దైవజనులు బ్రదర్ జగన్ పాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవ సమాజానికి వెన్నెముకగా ఉన్నటువంటి మతోన్మాదులకు దడ పుట్టించి ఏ ప్రశ్నకైనా నిర్భయంగా సమాధానము చెప్తూ క్రైస్తత్వానికి వెన్నెముకగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు ప్రవీణ్ పగడాల అయ్యగారి యొక్క మరణము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా అనేకమైన ప్రాంతాలలో దుఃఖాన్ని చేకూర్చినటువంటి విషయము తెలిసిందే. కేవలము అక్కడ చూస్తూ ఉంటే అది సాధారణమైనటువంటి ప్రమాదము కాదు, అది ఒక భయంకరమైనటువంటి కుట్రతో జరిగినటువంటి విషయమని అర్థమైపోతూ ఉంది. ఇప్పటికే క్రైస్తవ సంఘ నాయకులు, దైవజనులు ఆయా ప్రాంతాలలో ఈ మరణము వెనుక ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అవి మాకు తెలియచేయండి అని అంటూ ఆల్రెడీ కొన్ని ప్రాంతాలలో పోలీసు వారిని ఆశ్రయించటం జరిగింది. ఈ మధ్యకాలంలో మతోన్మాదులు ఎక్కువైపోయారు. క్రైస్తత్వం మీద ఎక్కువగా మత ప్రచారం చేస్తున్నారని రకరకాల ఆలోచనలతో ఎవరైతే క్రైస్తవులకు అండగా ఉంటున్నారో వారి మీద తమ యొక్క కోపాన్ని చూపుతూ ఈ లోకములో వారు తిరగకుండా వారిని అంతమొందిస్తూ ఉన్నారు. పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. పగడాల ప్రవీణ్ గారి మరణము తర్వాత ఇంకొక పగడాల ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి మరణములో మతోన్మాదుల చేతిలో మరణించకూడదన్న ఉద్దేశము ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా క్రైస్తవులు ఒక ఐక్యత కలిగి క్రైస్తత్వాన్ని కాపాడుకోలేకపోతే ఇంకా ముందు ముందు క్రైస్తవులకి ఎవరైతే వెన్నెముకగా ఉండాలని నోరు విప్పి గలమిప్పుతున్నారో వారి గొంతును నొక్కుతున్నారు మతోన్మాదులు. ఈ విషయాన్ని గమనించి శాంతియుతంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలములో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామములో పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ క్రైస్తత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టమని కోరుదాం. కారణం ఏంటంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎన్నో డిబేట్లు చేసి క్రైస్తత్వానికి గొప్ప ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నారు. ఆయన మరణము క్రైస్తత్వానికి తీరని లోటు కనుక ప్రతి క్రైస్తవుడు స్పందించి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి శాంతియుత ర్యాలీలైతేనేమి, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయము విషయంలోనైతేనేమి, క్రైస్తవులుగా కొంతమంది పెద్దలున్నారు, వారిని గౌరవిస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఈ వీడియోను సాధ్యమైనంత వరకు అనేక మందికి షేర్ చేయండి. శాంతియుతంగా క్రైస్తత్వాన్ని కాపాడుకుందాం. మన క్రైస్తవ నాయకులను కాపాడుకుందాం. క్రైస్తవ నాయకుల మీద అక్రమంగా జరుగుతున్నటువంటి కేసులైతేనేమి, అక్రమంగా జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికడదాం. క్రైస్తత్వము చేయి కలిపి దేవుని లేఖనములో ఉన్నట్లుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మనోహరమని చెప్పినట్లుగా మనము కూడా చేయి కలిపి ముందుకు వెళ్ళి క్రైస్తత్వాన్ని, మనకు సపోర్ట్ చేస్తున్న నాయకులను మతోన్మాదుల చేతుల నుండి కాపాడుకుందాం. అటువంటి ఒక వైరాగ్యము కలిగి ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకు వెళ్దాం. ఇవి రెచ్చగొట్టే మాటలు కాదు, కానీ క్రైస్తత్వాన్ని, సహోదరులను మనందరినీ పురుగొల్పుకునేటువంటి మాటలు కనుక గమనించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. అనేక మందికి షేర్ చేయండి. క్రైస్తత్వానికి బలమైన నాయకులు మనకుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి.